డిసెంబర్ 21న మరి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు కదా, మరి ఏం చెప్పాలనుకుంటున్నారు? జగన్ గారికి పుట్టినరోజు దేనికోసం చేసుకుంటున్నారండి? రాష్ట్రం బాగా చేసినందుక, రాష్ట్రం చెడగొట్టినందుక పుట్టినరోజు చేసుకుంటున్నారు చెప్పండి. రాష్ట్రం బాగా చేసినంత పుట్టినరోజు చేసుకోవాలి. రాష్ట్రం మొత్తం చెడగొట్టేసి ఇప్పుడు వచ్చి పుట్టినరోజు ఎందుకు చేసుకోవాలి చెప్పండి? మేమైతే ఆయనకి శుభాకాంక్షలు చెప్పమండి. మెడికల్ కాలేజ్ కట్టాను అని చెప్పారు, మెడికల్ కాలేజ్ అన్ని సగంలో వదిలేశారు. చూస్తారేమో నేను కట్టేశాను అన్నారు. దానికోసం పుట్టినరోజు చేసుకుంటున్నారా? దేనికోసం పుట్టినరోజు చేసుకుంటున్నారు చెప్పమని. దానికి కూడా ఫ్లైట్లో కేక్ కట్ చేస్తారా? కింద కట్ చేయరు. మరి ఆయన పుట్టినరోజు కదా, ఒకసారైనా కొద్దిగా శుభాకాంక్షలు చెప్పండి. మేమైతే చెప్పాం సార్. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ఉందండి. సో మీరు ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయాలి అంటే ఎలా చేస్తారు? మేము చెప్పలేము. అసలు ఆయన పరిపాలన మాకు నచ్చలేదు. మాకు అంతా ఆయన చేసిందంతా అరాచకాలే. డీస్నే ఇచ్చేసి వాళ్ళకి దోచిపెట్టి రాష్ట్రాన్ని నాశనం చేసి, అందుకని ఆయనకి మేమేమీ చెప్పలేము. మేము వాళ్ళ నాన్నగారిని పూల మీద నడిపి మేము జగన్కే ఓటేసాం, కానీ చివరిగా మాకు నచ్చకుండా పోయి వాళ్ళ నాన్నగారిని మేము పూలలో నడిపించామండి. చూసినా కానీ విశేషం అయితే చెప్పనట్టు చెప్తేనే మీరు చెప్పమంటే బలవంతం మా హృదయంలో నుంచి రాదు. అది జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు కదా, మరి శుభాకాంక్షలు చెప్తారా? చెప్తామండి. ప్రతి ఒక్కరికి ఎవరికైనా చెప్పొచ్చు, చెప్తాము. దాంట్లో తప్పేం లేదు. రాజకీయం కాదు, పర్సనల్ గా వ్యక్తిగతంగా. డిసెంబర్ 21 జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు కదా, మరి శుభాకాంక్షలు చెప్తారా? మరి నా విషయంలో మాత్రం నేను శుభాకాంక్షలు చెప్పను. మరి పుట్టినరోజు కదా, మరి శుభాకాంక్షలు శుభాకాంక్షలు అలాగని చెప్తాను. ఆయన ఒక నాయుడు కాబట్టి ఆయన శుభాకాంక్షలు. చంద్రబాబు నాయుడు ఉన్న పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తాం, మోడీ గారు ఉన్న శుభాకాంక్షలు చెప్తాం. ఆ విషయంలో ఇది లేదు. ఆయన ఒక సీఎం గా, మాజీ సీఎం గా ఆయన కూడా శుభాకాంక్షలు చెప్తాం. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు కదా, శుభాకాంక్షలు చెప్తారండి? చంద్రబాబు గారు చెప్తుంది, జగన్మోహన్ చెప్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు కదండి రేపు 21, డిసెంబర్ 21. మరి శుభాకాంక్షలు చెప్తారా? చెప్తానండి. జగన్మోహన్ రెడ్డి అంటే మాకు చాలా అభిమానం అండి. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు కదా, మరి శుభాకాంక్షలు చెప్తారా? మరి ఓకే, హ్యాపీ బర్త్డే జగన్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు కదా, డిసెంబర్ 21. మరి శుభాకాంక్షలు చెప్తారా? హ్యాపీ బర్త్డే టు యు సార్. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు కదా, మరి శుభాకాంక్షలు చెప్తారా? మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి రాష్ట్రానికి 3 రాజధానులు తీసుకొస్తానన్నారు, మద్యపానం నిషేధం అన్నారు. మరి అలాంటి నాయకుడికి మళ్ళీ మనం చూడలేమండి. అలాంటి నాయకుడు కనీవిని ఎరగడు మన ఆంధ్ర రాష్ట్రానికి. ఆయన గత 5 సంవత్సరాల పాలన అనేది ఇంకా అసలు అది వర్ణాతీతం. ఆయన పాలన తీరు గాని, వారి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎంపీల యొక్క వ్యవహార శైలి గాని ఇంక మనం దాని గురించి ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియదు. ఏదేమైనా మా మాజీ ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయనకి హృదయపూర్వకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. డిసెంబర్ 21 జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు కదా, మరి శుభాకాంక్షలు చెప్తారండి? డిసెంబర్ 21 జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు కదా, శుభాకాంక్షలు చెప్తాడు. దానిలో చెప్పడంలో తప్పేం లేదు కదా. డిసెంబర్ 21 జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు కదా, శుభాకాంక్షలు చెప్తారా? శుభాకాంక్షలు చెప్తాండి. డిసెంబర్ 21 జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు కదా, శుభాకాంక్షలు చెప్తారా? జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాపీ బర్త్డే అండి. డిసెంబర్ 21 మరి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు కదా, శుభాకాంక్షలు చెప్తారా? హ్యాపీ బర్త్డే. ఎందుకో ఆడుకో కొంప వేసేసాడు, ఏ ప్రభుత్వం వేసేసాడు. ఆయన ఇంటిపోయి పెంచాడు, కర్ర బిల్లు పెంచాడు. మళ్ళీ రాడు. ఆయనకైతే అసలు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు కదా, శుభాకాంక్షలు చెప్తారా? మరి హ్యాపీ బర్త్డే అండి. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు కదా, శుభాకాంక్షలు చెప్తారండి? హ్యాపీ బర్త్డే. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు కదా, శుభాకాంక్షలు చెప్తారా? మరి ఎందుకు చెప్పాలి, ఏం వచ్చింది అని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం మన రాష్ట్రానికి 3 రాజధానులు అని చెప్పారు, కనీసం ఒక్క రాజధాని కూడా కట్టలేదు. రాజధానికి కనీసం పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదు. అలాగే మన ఉత్తరాంధ్రలో అతను బిల్డింగ్ కట్టిన డబ్బులు ఒక సాగునీటి ప్రాజెక్టు ఖర్చు పెట్టినా సంతోషంగా ఉండేది, అది కూడా చేయలేదు. దే ఉద్దేశంతో చెప్పాలి, దేనికని కోసం చెప్పాలి అతని కోసం. అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మన రాష్ట్రానికి పట్టిన ఒక అరిష్టం అనుకోవాలి. అతని గురించి తలుచుకోకూడదు ముఖ్యంగా చెప్పాలి అనుకుంటే. ఆయన సీఎం గా చేశాడు, కనీసం ఆయనకు బర్త్డే చెప్పాలనే ఆలోచన కూడా మీకు ఏం చెప్తాంలేండి. ఇంకా బర్త్డే చెప్పాలనే ఆలోచన అంటే మామూలు ఏదని చెప్పలేం, కానీ అతనికి చెప్పవలసినంత ఇదేం లేదు. అసలు ఊహించడానికి కూడా కష్టం అతని గురించి. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు కదా, డిసెంబర్ 21. మరి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తారా? చెప్పండి సార్. మనకి ఏం చేసాం చెప్పండి సార్. 3 రాజధానులు 3 ఇచ్చేది అవ్వలేదు సార్. జగన్మోహన్ వచ్చిన కాడి నుంచి మన రాష్ట్రం ఏం బాగుపడలేదు. మరి ఒకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి, తప్పే ఉంది, మాజీ సీఎం కదా. మనసు రావట్లేదు సార్, చెప్తా ఉన్నాం. డిసెంబర్ 21 జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు కదా, శుభాకాంక్షలు చెప్తారా? మరి దేనికి చెప్పాలండి? రాష్ట్రానికి గత 5 సంవత్సరాలు
పరిపాలించిన మాజీ సీఎంగా ఘనతకెక్కచ్చు కానీ విధ్వంసం సృష్టించాడు. జనాలందరికీ 20 సంవత్సరాల విధ్వంసం అంటే ఏంటో చూపించాడు. ఎక్కుతూనే ప్రజావేదికను కూల్చేశాడు. ప్రతిపక్షం మీదకి అక్రమ అరెస్టులు చేయించాడు. భయభ్రాంతులు చేశాడు జనాల్ని. కరెంటు ఛార్జీలు పెంచేశాడు. ఒక రోడ్లు అయితే సరిగ్గా వేయలేదు. రాజధాని ఆపేశాడు. 3 రాజధాని అని చెప్పి 3 ముక్కలు ఆడాడు. పోలవరాన్ని అటకెక్కించాడు. ఆర్థిక సంక్షోభం సృష్టించాడు. దేనికి చెప్పాలి ఆయనకి శుభాకాంక్షలు? మరి ఒకసారి చెప్పండి, ఒక మాజీ సీఎం గా చేశాడు కాబట్టి ఆయనకి శుభాకాంక్షలు చెప్తే తప్పేంటి? తప్పేం లేదు. ఆయన జన్మదినం డిసెంబర్ 21 అయితే అవ్వచ్చు. గత కొద్ది రోజుల్లోనే మా చెల్లికి గాని తల్లికి గాని మా ఆస్తుల్లో వాటాలు ఉండవని చెప్పి సిబిఐ కోర్టులోని మ్యూచువల్ ఫండ్స్ కోర్టులోని రిట్ పిటిషన్ దాఖలు చేశాడు. సొంత రక్త సంబంధికులకి తన ఆస్తిలో వాటా లేదని చెప్పి పిటిషన్ వేశాడు. అలాంటి వారికి జన్మదిన శుభాకాంక్షలు చెబుదామంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఇది 2వ బర్త్డే అండి. మరి ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోకుండా ఆయన గెలుచుంటే ఇంకాస్త బాగుండేదేమో. అది నేను లేదు అట్లాంటి ఫీలింగ్ నాకు ఏదైనా లేదు. నేను దాన్ని వేకేపించను. ఎందుకని అంటే ఎందుకంటే ఆల్రెడీ జరగాల్సిన డ్యామేజ్ 5 yearsలో జరిగింది. ఇంకా వచ్చి డ్యామేజ్ జరిగింది దానికి ఎట్లాగూ దానికి నేను విషెస్ చెప్పేదానికంటే చెప్పొచ్చు కానీ దానికి నేను వేకే. జగన్ పుట్టినరోజు ఉంది. ఆ సందర్భంగా మళ్ళీ ఇంకోసారి ఆయనకి ముఖ్యమంత్రి అవకాశం ఇస్తారా అంటే మీరు ఇస్తారా? నేనైతే ఈయనండి. నాకేం అవ్వాలా, ఆయన హయాంలో ఏం జరగల, నాకు మొత్తం నష్టమే జరిగింది. అది ఏంటన్నా ఎందుకని అంత? వాలంటీర్ల వల్ల నేను డబ్బులు చాలా లాసిపోయా. అది ఇల్లు ఇప్పిస్తాను 30,000 తీసుకున్నాడు ఒకడు. అది అందువల్ల ఆయనకైతే అవకాశం ఇవ్వండి. కనీసం ఆయనకి పుట్టినరోజు అంట శుభాకాంక్షలు అని చెప్పు. జగన్ అన్న పుట్టినరోజు శుభాకాంక్షలు. బాబాయ్ గారు, జగన్ గారిది పుట్టినరోజు అంట. ఆయన వచ్చి ఇంకొకసారి నాకు ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వండి అంటే ఇస్తారా? ఇద్దాము. ఇద్దామా? ఎందుకని? గత ప్రభుత్వం బాగానే ఉంది, ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళగా ఇప్పుడుది బాగుంది. అంటే అవకాశం అడిగేది కనుక ఇద్దాం. ఓకే, అవకాశం అడగకుండా మీ అంతటి మీరు ఇవ్వాలంటే ఇస్తారా? ఇద్దాము. ప్రజలు ఏది అది వాళ్ళు నిర్ణయించుకుంటారుగా. నేనైతే ఇద్దామని ఉంది. బర్త్డే సందర్భంగా హ్యాపీ బర్త్డే చెప్తారు. విష్ హ్యాపీ బర్త్డే జగన్. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు అంట. మరి ఆయన వచ్చో నాకు ముఖ్యమంత్రి ఇంకో అవకాశం ఇస్తారా అంటే ఇస్తావా? అది దేవుడిదే, మన చేతులు ఏముంది. నా అందరూ నేనేమో జగన్ బాగా చేయలేదు. ఏం ఆయన దక్కదని చేశాడు, ఇలా దక్కది చేస్తున్నారు. ఈయన శుభ్రం పరిపాలన చేస్తే చంద్రబాబు అవుతాడు, శుభ్రం చేయకపోతే మళ్ళీ ఇంకొకళ్ళు అవుతారు. జగన్ వస్తాడని గ్యారెంటీ లేదు. పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పు. అదే నలుగురు చెప్పినట్టు చెబుతాం శుభాకాంక్షలు. దాని ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ఒక మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు విష్ చేయాలి అంటే ఎలా చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు రెస్పెక్టబుల్ లీడర్. ఆయన మన తెలుగు ఆయన చాలా సాధించారు. ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన చేయాల్సిన మంచి పనులన్నీ చేశారు ప్రజలకి. ఆయనకి మంచి ఓటు బ్యాంక్ ఉంది. పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని, ఆయన ఇంకా ప్రజాసేవకి దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నాం. ప్రతిపక్షంలో ఉన్నా కూడా కోరుకుంటున్నాం. సో అది